ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు, ఎన్నో బాధలు ఉంటాయి. ఆ కోరికలు, బాధలు నెరవేరటానికి, తీరటానికి మహాశివరాత్రి రోజున ఆ మహాదేవునికి ఏ పుష్పాలతో అర్చిస్తే మనకు ఏ కోరికలు నెరవేరుతాయి, ఏ బాధల నుంచి మనం విముక్తి చెందుతాము అన్న విషయాలతో పాటు ఈ ఒక్క పుష్పాన్ని సమర్పిస్తే చాలు మహాశివరాత్రి పూర్తి పూజా ఫలితం మనకి దక్కుతుంది. ఆ పుష్పం ఏమిటో అన్ని వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భోలా శంకరుడు ముక్కండిని మనస్ఫూర్తిగా ఏ పూలతో అయినా పూజించవచ్చు. ఇంటి పెరటిలో పూసిన పువ్వులతో పూజిస్తే శాశ్వతంగా శివుడి సన్నిధిలో నివాసం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే అడవిలో పూచిన పువ్వులు అంటే పరమశివుడికి ఎంతో ప్రీతిదాయకం. శివుడికి సమర్పించే ఏ పువ్వుకైనా తొడిమ తప్పకుండా ఉండి తీరాలి. మహాశివరాత్రి పర్వదినాన శివుణ్ణి బిల్వ దళాలతో పూజిస్తే శివ నివాసం అయిన కైలాస ప్రాప్తి కలుగుతుంది. అలాగే మారేడు దళం మీద గంధం రాసి శివుడిని ఈ రోజున పూజ చేస్తే ఐశ్వర్యం సమృద్ధిగా మనకి లభిస్తుంది. ఇక దర్భ పువ్వులతో అర్చిస్తే స్వర్ణలాభం కలుగుతుంది. అంతేకాదు కష్టాలు అన్నీ కూడా తీరుతాయి. తెల్లని మందార పువ్వులతో పూజిస్తే అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. అలాగే ఏ రంగులో ఉన్న మందార పువ్వులతో పూజించినా దాంపత్య సౌఖ్యం కలుగుతుంది. భార్యాభర్తలు ఎప్పుడూ గొడవలు పడుతూ కొట్టుకుంటూ ఉండేవాళ్లు తప్పనిసరిగా ఈ రోజున మందార పువ్వులతో ఆ మహాదేవుణ్ణి పూజిస్తే వారి మధ్యన ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయి జీవితకాలం మొత్తము కూడా సంతోషంగా సౌఖ్యంగా ఇద్దరూ ఉంటారు. ఈ రోజున ఎవరైతే తెల్లని తామర పువ్వులతో ఆ మహాదేవుణ్ణి అర్చిస్తారో వారికి జ్ఞానం కలుగుతుంది, విద్యలో రాణించగలరు, ప్రజ్ఞా పాఠవాలు లభిస్తాయి. ముఖ్యంగా పిల్లలు తప్పనిసరిగా ఈ రోజున ఈ పువ్వులను సమర్పించడం వల్ల వారు తమ చదువుతున్న విద్యల్లో మంచి ఉన్నతికి చేరుకుంటారు. ఇక గన్నేరు పువ్వులు ఏ రంగువైనా పర్వాలేదు. వీరిని మహాదేవునికి సమర్పించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది, అపార్థాలు అన్నీ తొలగిపోతాయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పెరిగి ఆనందమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు. అలాగే ఏమైనా పరిమళ భరితమైన పువ్వులు, ఉదాహరణకు మల్లె పువ్వులు, జాజి పువ్వులు, వీటితో ఆ మహాదేవుణ్ణి పూజించటం వల్ల ఎవరికైతే అప్పులు బాధిస్తున్నాయో, రుణాల నుంచి విముక్తి కాలేకపోతున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పువ్వులతో అర్చించాలి. ఉన్న అప్పులు అన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. నాగవల్లి పుష్పం శివుని అనుగ్రహం అత్యంత శీఘ్రంగా మనకి లభించాలి అంటే మనం ఈ పుష్పాన్ని స్వామికి సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు జ్ఞాపక శక్తి లోపించినప్పుడు, పరీక్షలలో అన్ని మర్చిపోతున్నాము ఎలాగా అని బాధపడుతున్న పిల్లలు, అలాగే పెద్దవాళ్లు తప్పనిసరిగా వారి జ్ఞాపక శక్తి వృద్ధి అవుటకు ఈ రోజున జిల్లేడు పువ్వులతో శివుడిని అర్చించాలి. మోక్ష ప్రాప్తి మనకి కలగాలి అంటే కనుక ఉమ్మెత్తు పువ్వులతోటి ఆ స్వామిని అర్చించాలి. అలాగే కోరుకున్న కన్యను తన భార్యగా చేసుకోవాలి అనుకున్న వారు ఈ రోజున శివుడిని సన్నజాజి పువ్వులతో పూజించాలి. ఎవరైతే ఈ రోజున మొల్ల పువ్వులతో శివుడిని అర్చిస్తారో వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. విన్నారు కదా, మహాశివరాత్రి రోజున ఏ పుష్పాలను మనం ఆ మహాదేవునికి సమర్పిస్తే ఏ కోరికలు మనకి నెరవేరుతాయి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.